So we speak of the great preachers of the past. గతంలో గొప్ప బోధకులు ఉండేవారండి అని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. Now, my dear friends, వినండి ప్రియ స్నేహితులారా, the Spirit of God and the works of God are not past even. దేవుని ఆత్మ క్రియలు అవి ఆగిపోలేదు. Today's events, నేటికి కూడా అవి ఉన్నాయి. today's victory, నేటి విజయాలు, today's revival, నేటి ఉద్యమం గురించి మనం మాట్లాడాలి. today's sacrifice. నేటి త్యాగాల గురించి మాట్లాడాలి. My dear friends, ప్రియ స్నేహితులారా, our God is the God of today. మన దేవుడు ఈ దినపు దేవుడు, Not just of yesterday or tomorrow. ఏదో నిన్నటి దేవుడు లేకపోతే రేపటి దేవుడు మాత్రమే కాదు. The devil uses both yesterday and tomorrow quite a bit. సాతాను నిన్న మరియు రేపు అనే పదాలను ఎక్కువగా వాడుతూ ఉంటాడు. But God uses today. దేవుడు నేడు అనే పదాన్ని ఎక్కువగా వాడతారు. Today is the day of salvation. నేడు రక్షణ దినము. Now is the accepted time. ఇదే అనుకూల సమయము. So, కాబట్టి what is your action today? నేడు మీ యొక్క క్రియ ఏమై ఉన్నది? Now see how easily Elijah could have put off the time when he would follow Elijah. ఎలీషా ఏలియాను వెంబడించేటువంటి సమయాన్ని వాయిదా వేయగలిగి ఉండేవాడే. There was, of course, a strong temptation. వాయిదా వేయడానికి ఎంతో గొప్ప శోధన కూడా తనకు ఉండినది. Continue plowing would be just normal. అరక దున్నుతూ తన సమయాన్ని గడుపుతూ ఉండవచ్చు. And then to go and kiss his mother and father goodbye would be a pretty normal thing to do. తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకుని రావడం కూడా సహజమైనటువంటి విషయమే. But just think of this. దీని గురించి మీరు ఆలోచించండి. Who would want to follow Elijah? ఏలియా లాంటి వ్యక్తిని వెంబడించడానికి ఎవరు ఇష్టపడతారు? A man who was in conflict with a terrible queen. భయంకరమైన యెజబెలు రాణితో వివాదం కలిగి ఉన్నటువంటి అటువంటి వ్యక్తిని వెంబడించడానికి ఎవరు ఇష్టపడతారు? A fugitive, as it were, from the queen's commandment to destroy him. తనను నాశనం చేయాలి, చంపాలనేటువంటి ఒక ఆజ్ఞ రాణి జారీ చేయడం ఆ దేశం అందరికి తెలుసు. Who would want to follow a man like Elijah? అటువంటి వ్యక్తిని, ఏలియా లాంటి వ్యక్తిని వెంబడించడానికి ఎవరు ఇష్టపడతారు? Not those people who are applying for the biggest professional colleges. పెద్ద పెద్ద వృత్తి విద్యా కళాశాలలకు దరఖాస్తు చేసుకున్న వారు ఎంత మాత్రం ఏలియాను వెంబడించడానికి ఇష్టపడరు. And those who have got all kinds of plans and ambitions. పెద్ద పెద్ద అభిలాషలు, పెద్ద పెద్ద కోరికలు కలిగిన వారు ఎంత మాత్రం ఇష్టపడరు. They won't even consider looking at a man like Elijah. ఏలియా లాంటి వ్యక్తి వైపు చూడడానికి కూడా వారు ఎంత మాత్రం ఇష్టపడరు. How sad. ఎంత విచారము. Yes. అవును. We walk by sight and not by faith. మన విశ్వాసమును బట్టి కాక వెలుచూపును బట్టి నడుచుకుంటున్నాం. You know, I am very afraid of these big halls. పెద్ద పెద్ద ప్రార్థనా మందిరాలు చూసి నేను ఎంతో భయపడుతూ ఉంటాను. I say, నేనేం చెప్తానంటే, if you have a leaky roof and a poor thatch shed, ఒక సాధారణమైనటువంటి తాటాకుల మందిరం కలిగి ఉండి దాంట్లో నీళ్లు కారుతూ ఉంటే the quality of people who come there will be quite different. అటువంటి స్థలాలకు వచ్చే వారి యొక్క నాణ్యత ఎంతో మెరుగ్గా ఉంటుంది. There will be people who are there purely for God's word. అక్కడికి వచ్చేవారు కేవలం దేవుని వాక్యము కొరకు మాత్రమే వస్తారు. Now such were the people who were at our meetings. మన కూటాల్లో అటువంటి వ్యక్తులు మాత్రమే ఉండేవారు. They would walk 20 miles. 20 మైళ్ళ దూరం నడిచి వస్తూ ఉండేవారు. They would be drenched to the skin with their babies. పిల్లలను వర్షంలో తడుపుకుంటూ మందిరాలు తీసుకొస్తుండేవారు. Floods would not stop them. ఎంత పెద్ద వరదలు కూడా వారిని ఆపేవి కాదు. And when the public transport went on strike, they would still be present. ధర్నాలు జరిగి ప్రజా రవాణా లేకపోయినా సరే వారు మందిరాలకు వస్తూ ఉండేవారు. Those were the men and women who made up this fellowship. అటువంటి స్త్రీ పురుషుల చేత ఈ సహవాసం చేయబడినది. Very few of them, if any, had cars.
వారిలో బహు కొద్ది మంది మాత్రమే ఆ దినాల్లో కార్లు ఉండేవి. But they thought nothing of these inconveniences. కానీ అసౌకర్యముల గురించి వారు ఎంత మాత్రమో తలంచలేదు. They wanted God. వారికి ఈ దేవుడు మాత్రమే అవసరం. They wanted the blessing of Jesus. యేసు ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు మాత్రమే వారు కోరుకున్నారు. Now such are the people అటువంటి రక ప్రజలు who God seeketh, who దేవుడు అటువంటి వారిని మాత్రమే ఎదుగుతున్నాడు. those who worship him in spirit and in truth. ఆత్మతోను సత్యంతోను ఆరాధించే వారిని దేవుడు ఎదుగుతున్నాడు. The fact of the matter is, ఇంకా నిజంగా చెప్పాలంటే many of you do not even know the truth about yourselves. మీ గురించి సత్యము మీకే చాలా మందికి తెలియనే తెలియదు. If you want to know the truth about yourself, నీ గురించి సత్యాన్ని నువ్వు తెలుసుకొని కోరినట్లయితే you need to go to the cross. నీవు సిలువ దగ్గరికి వెళ్ళాలి. Maybe God will show you that you have a ton of pride. నీకు ఎంతో విస్తారమైన గర్వం ఉందని దేవుడు తప్పనిసరిగా చూపిస్తాడు. And 10 tons of vanity. 10 టన్నుల వ్యర్థత్వం నీలో ఉందని దేవుడు చూపిస్తాడు. That you're full of your good works and your great past experience. నీ గొప్ప కార్యములను బట్టి నీ గత అనుభవాల గురించి మాత్రమే తలస్తున్నావని దేవుడు చూపిస్తాడు. I don't know what God wants to tell you. దేవుడు నీతో ఏం మాట్లాడగోరుచున్నాడు నాకైతే తెలియదు. But that will be the truth. కానీ దేవుడు చెప్పేది ఎప్పుడు సత్యమే. When you come to a meeting like this, ఇటువంటి కూటాలకు మీరు హాజరైతే you must desire the truth. మీరు సత్యాన్ని ఆశించాలి. It may be very unpalatable. అది మీకు ఇష్టపూర్వకంగా ఉండకపోవచ్చు. It may hurt. సత్యం మిమ్మల్ని గాయపరచవచ్చు. It may humiliate. సత్యం మిమ్మల్ని కొంచెం అవమానపరచవచ్చు. It may make you feel like running as far as you can. మీకు ఇష్టం వచ్చినట్టుగా పారిపోదామని అనిపించవచ్చు కూడా. But కానీ it is the truth. కానీ అది